హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ ఆశలు అడియాసలైన వేళ. నాగవల్లి బీటెక్ కంప్లీట్ చేసి ఉద్యోగ ప్రయత్నంలో వాళ్ళ పెద్దక్క వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లో ఉంది. పెద్దక్క డిగ్రీ పూర్తి చేసి ఒక చిట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. తనకి 2 పిల్లలు, మను, కౌశి. నాగవల్లి చాలాసార్లు మనసులో బాధపడేది. నేను ఇంజనీరింగ్ చదివి కూడా ఒక ఉద్యోగం తెచ్చుకోలేకపోతున్నాను. తన తమ్ముడు ఆ ఊర్లోని యూనివర్సిటీలో MBA చేస్తున్నాడు. ఆదివారం వచ్చి అక్క చేతి వంట తినందే వాడికి అస్సలు గడవదు. వచ్చేటప్పుడు వాడి స్నేహితుని కూడా తీసుకుని వచ్చేవాడు. వాడు ఇచ్చిన సలహా ప్రకారం నాగవల్లి సి లాంగ్వేజ్ నేర్చుకోవడానికి లక్డీ కప్పుల్లోని ఒక ఇన్స్టిట్యూట్లో చేరింది. దాదాపు 50 మంది పిల్లలు. అతను చాలా పేరు పొందాడు. అయితే వట్టి థియరీ మాత్రమే చెప్పేవాడు. ప్రాక్టికల్గా ఏమీ చెప్పేవాడు కాదు. అలా సి పూర్తయి ఇంకో కోర్సు అలా నేర్చుకుంటూనే ఉంది నాగవల్లి. అయితే ఉద్యోగం మాత్రం శూన్యం. అలా వెళ్ళి రావడంతో అలసిపోయేది. చదివే ఓపిక ఉండేది కాదు. అయితే ఎలాగోలా ఉద్యోగం తెచ్చుకోవాలి అని మొండిగా ఉండేది. కానీ ఇంటర్వ్యూకి వెళ్ళి నోరెత్తి ఒక్క సమాధానం కూడా చెప్పలేకపోయేది. డబ్బు ఇచ్చినా జాబు ఎంచుకునే స్తోమత లేదు. అలా అని తన ర్యాంక్ స్టూడెంట్ కాదు. 4 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సిన ఇంజనీరింగ్ డిగ్రీని 5 సంవత్సరాల్లో పూర్తి చేయగలిగింది. తండ్రితో ఒకటే తిట్లు. ఎవరు ఏమీ మాట్లాడుకున్న దానికి అడిక్ట్ అయిపోయేది. ఎవరో ఒక అమ్మాయి కోచింగ్ సెంటర్లో పనిచేస్తూ కష్టపడి చదివి బ్యాంకులో ఉద్యోగం తెంచుకుందని విని బ్యాంక్ కోచింగ్ ఇప్పించమని తండ్రిని డబ్బులు అడిగితే తిట్టిపోశారు. జీవితం మీద ఇంత కూడా బాధ్యత లేని కూతురుని చూసి బాధపడేవారు. ఇంకా రిఫరెన్స్ ద్వారా ఉద్యోగం సంపాదించాలనుకుని ఎవరు ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే వాళ్ళ వైపు ఆశగా చూసేది. వాళ్ళని సెలబ్రిటీస్ లాగా భావించేది. ఒక్కోసారి వాళ్ళతో మాట్లాడితే చాలు జన్మధన్యం అనుకునేది. అక్క తనకు తెలిసిన వాళ్ళతో మాట్లాడే ఏదో ఒక ఉద్యోగం వేయించకపోతే ఇది పూర్తిగా పిచ్చైపోతుందని భావించి తెలిసిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. అయితే వాళ్ళని ఉద్యోగం చూడమంటే ఏకంగా పెళ్లి సంబంధం మోసుకొచ్చారు. కళ్యాణం వచ్చిన కక్కొచ్చిన ఆగదని ఉద్యోగం రాకుండానే సంబంధం నిశ్చయించారు. కొన్ని కారణాల వల్ల సంవత్సరం వరకు ముహూర్తాలు లేవు. నిశ్చితార్థం చేసుకున్నారు. మొదట్లో బాగానే మాట్లాడిన పెళ్లి కొడుకు కూడా ఉద్యోగం తెచ్చుకోమని క్లాసులు పీకేవాడు. గంట సేపు రోజు వాయించేసేవాడు. పోనీ సంబంధం క్యాన్సిల్ చేసుకుందామా అంటే తండ్రి తిట్టిపోస్తాడు. ఆ సంబంధం ఒప్పుకోవడానికి మామగారు కూడా ఒక కారణం. ఆ అమ్మాయిని బలహీనత మీద కొట్టారు. ఈ పెళ్లి చేసుకుంటే నీకు ఉద్యోగం వచ్చేలా పెద్దవాళ్ళతో మాట్లాడతానని నమ్మబలికారు మామగారు. దాంతో పెళ్ళి అయిపోయింది. పెళ్ళే 12 సంవత్సరాలు అయిపోయినా ఐటీ కంపెనీలో ఉద్యోగం కలగానే మిగిలిపోయింది. ఇంతేనండి. కొన్ని కోరికలు మనం కోరుకున్నంత మాత్రాన ఎంత ప్రయత్నించినా కూడా అవ్వకూడదు అంటే అవి అవ్వవండి. అదే ఈ కథకి అర్థం. మీకు మా కథలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.